గారు ఓం నమః శివాయ కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అంటే మొట్టమొదటిగా మీ మోటివేషనల్ స్టోరీ కోసం ఎదురు చూసే వాళ్ళే ఎక్కువ. ఏం చెప్పబోతున్నారు ఈరోజు? ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక పెద్ద ఆయనకి 3 కొడుకులు. ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు ఒకరోజు తగలబడుతోంది, కాలిపోతుంది మంటల్లో. పెద్ద ఆయన మంటల ముందు కూర్చొని నిల్చొని బాధపడుతున్నాడు, ఆహాకారాలు చేస్తున్నాడు. తన ఇష్టమైన ఇల్లు కాలిపోతుంది, మంటల్లో పడి తగలడిపోతుంది అని చెప్పి పెద్ద పెద్దగా కేకలేసి అరిసి గుండెలు బాదుకొని ఏడుస్తుంటాడు. మామూలు ఏడుపు కాదు, ఎందుకంటే ఆయన కష్టం కాలిపోతుంది, కష్టం కాలిపోతుంది, గుండెలు బాదుకొని తల కొట్టుకొని నా ఇల్లు కాలిపోతుందని ఏడుస్తుంటే పెద్ద కొడుకు వచ్చాడు, నాన్న బాధపడకు, ఇల్లు నేను చాలా మంచి రేటుకి అమ్మేశాను, మనం మంచిది కొనుక్కున్నాం, దీనికంటే చాలా మంచిది కొనుక్కోవచ్చు, చాలా మంచి రేటుకి అమ్మాను, మంచి ఇల్లు వస్తుంది, నువ్వేమో టెన్షన్ పడకు అనగానే అమ్మయ్యా అని ఏడుపు మానేశాడు, బాధపడడం మానేశాడు. అందరూ చూస్తున్నట్టే తను ప్రేక్షకుడే చూస్తున్నాడు, ఎందుకంటే తనది కాదుగా, ఇప్పుడు వరకు నాది అనుకున్నాడు, ఇప్పుడు నాది కాదనుకున్నప్పుడు ఆ బర్డెన్ ఉండదు, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది, మెంటల్ ఫ్రీ రిలీఫ్ అయిపోతాడు. అందరిలాగే తను చూస్తున్నాడు, ఎందుకంటే మనం అమ్మేసాం, ఎవడదో మనకి అమ్మేసిన తర్వాత మన ఎందుకు. తర్వాత రెండో కొడుకు వచ్చి అంటాడు, నాన్న మనం అమ్మిన మాట నిజమే కానీ ఆయన కొంటానన్నాడు, ₹1 కూడా ఇవ్వాల అడ్వాన్స్, కాలిపోయిన తర్వాత ఆయన ఎందుకు తీసుకుంటాడు, ₹1 అడ్వాన్స్ ఇవ్వలేదు అనగానే మళ్ళీ ఆందోళన బయలుదేరింది. మళ్ళీ అలా జరిగిందని ఆయన ఇప్పుడు మనం ఎలా బతకాలి ఏంటి అని మళ్ళీ గుండెలు బతుకొని తల కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే అలా చాలాసేపు ఏడిచిన తర్వాత మూడో కొడుకు వస్తాడు, నాన్న నువ్వేమీ అంత టెన్షన్ పడకు, నువ్వేమంత టెన్షన్ పడకు, అన్నయ్య చెప్పిన తర్వాత నేను వెళ్ళాను, ఆయన దగ్గర మాట్లాడి పెద్దన్నయ్య చెప్పింది, నేను వెళ్ళాను, ఇలా కాలిపోతున్న విషయం ఆయనకి చెప్పాను, మీరు ఇల్లు తీసుకున్నారు కదండి అని అడిగితే, అవును కాలిపోయిన దానికి మీరేం చేస్తారు, అది మీ తప్పు కాదు నా తప్పు కాదు, నా దగ్గర ఉన్న అదే జరుగుద్ది, మీ దగ్గర ఉన్న అదే జరుగుద్ది, నేను మాటిచ్చిన మాట వాస్తవమే, వెనక్కి వెళ్ళేది ఎట్టి పరిస్థితిలో ఉండదు, మాటిస్తే మాటకి తీసుకున్నట్టే, అయినా మీ ఇంట్లో నేను ఉండను, నాకు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను కదా, అది కాలిపోతే ఎలాగ నాకు తేలిక అవుతుంది, పని తగ్గుతుంది నాకు, కాబట్టి అదేమీ అక్కర్లేదు, మీ డబ్బు రేపే పంపించేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు, నాన్న నేను మాట్లాడొచ్చాను అనగానే మళ్ళీ రిలీఫ్. సో మళ్ళీ మామూలుగా ప్రేక్షకుడు అయిపోయాడు. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ నాది అన్న తాపత్రయం ఏమైనా చేసేస్తుంది మనల్ని, అది అనారోగ్యానికి తీసుకెళ్ళిపోతుంది, అంపశయ్య మీద ఇప్పుడు నెట్టేస్తుంది, లేకపోతే అందరం ఎక్కిచ్చేస్తుంది, ఏమన్నా చేసేస్తుంది. ఈ నాది అన్న భ్రమంలోంచి కొంచెం బయటకు వస్తే అన్ని కూల్గా ఉంటే అన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు బయటికి రావాల్సి వస్తాయి ఇలాంటివి, లేకపోతే ప్రమాదాలకు గురవుతాం. అద్భుతం.